హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రుద్రమోక్షిక టాక్స్. యూట్యూబ్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేజ్ మనము ఇట్లా డెవలప్ అవుతూ ఉంటాం కదా. అంటే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఒకలాగా, అండ్ మనకి మానిటైజేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయినప్పుడు ఒకలాగా, యాడ్సెన్స్ అకౌంట్ వచ్చినప్పుడు ఒకలాగా, మన వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన మానిటైజేషన్కి ఇంకా ఓకే అనుకున్నప్పుడు, అండ్ రెవెన్యూ ఫైనల్గా. సో మనం ఈ స్టేజ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇట్లా డెవలప్ అవుతూ ఉంటాం అనమాట. ఫైనల్లీ మన ఛానల్కి అయితే అమౌంట్ వచ్చేసింది. అది మొత్తం మీ వల్లనే. ఎంత అమౌంట్ వచ్చిందో మీరు గెస్ చేయండి. తక్కువే అమౌంట్ వచ్చింది, ఎందుకంటే నేను రీసెంట్గా వీడియోస్ ఏం చేయట్లేదు, లాంగ్ వీడియోస్, ఓన్లీ షార్ట్స్ చేస్తున్నాను. షార్ట్స్ వల్లనే ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట నాకు. సో నాకు అమౌంట్ అయితే ఎక్కువ రాలేదు. ఎంత వచ్చిందంటే మేబీ మీరు గెస్ చేయండి, దాన్ని బట్టి మనం చూద్దాం. కమెంట్స్లో నాకు కమెంట్ చేయండి ఇంత వచ్చి ఉంటుంది అని చెప్పేసి గెస్. ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు. మనం షార్ట్స్ చేయడం వల్ల మనకి అంత రెవెన్యూ జనరేషన్ ఏమి ఉండదు. వీడియోస్ ఎక్కువ లాంగ్ వీడియోస్ వల్లనే మనకి ఎక్కువ జనరేషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మనం కొత్తగా నేను స్టార్ట్ చేసేసి 1 ఇయర్ కూడా అవ్వలేదు, ఆల్మోస్ట్ 9 మంత్స్ అయింది. సో ఆ 9 మంత్స్కి కలిపి కొద్దిగా అమౌంట్ వచ్చింది నాకు ఈ మంత్. చాలా హ్యాపీగా ఉంది ఆ అమౌంట్, ఎందుకంటే నేను కష్టపడింది కాదు, నార్మల్గా వీడియోస్, జాలీ వీడియోస్ పెట్టి రావడం వల్ల నాకు హ్యాపీగానే ఉంది. సో ఇప్పటి నుంచి ఏంటంటే కొంచెం ఎక్కువ వీడియోస్ పెడదాము అన్న థాట్లో ఉన్నా నేను. ఎందుకంటే వీడియోస్ మనకి అమౌంట్ వస్తున్నప్పుడు ఎందుకు యూటిలైజ్ చేసుకోవడంలో తప్పేం లేదు కదా. సో నేను అదే అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొకటి, మనకి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి నా ఐడియా ఏంటంటే ఎక్కువ షార్ట్స్ చేయండి. అంటే ఇప్పుడు మనము షార్ట్లలో చూస్తుంటాము, మోస్ట్ ట్రెండింగ్ రీల్స్ వస్తుంటాయి కదా. సో దానికి అగెన్స్ట్గా మీరు కొన్ని రీల్స్ చేస్తే ఏంటంటే దానివల్ల మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు. షార్ట్స్ వల్ల యూట్యూబ్ షార్ట్స్ ఇంట్రడ్యూస్ చేసిందే మనకు సబ్స్క్రైబర్స్ తొందరగా వస్తుంది. వీడియోస్ వల్ల తొందరగా సబ్స్క్రైబర్స్ రారు. రెవెన్యూ అయితే వీడియోస్ వల్ల వస్తుంది, బట్ సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా రారు. సో మీకు సబ్స్క్రైబర్స్ తొందరగా రావాలి, మానిటైజేషన్ తొందరగా కంప్లీట్ కావాలి అంటే ఎక్కువ షార్ట్స్ యూజ్ చేయండి. షార్ట్స్ ఎంత ఎక్కువగా చేస్తే అంత తొందరగా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. నాకైతే లిటరల్లీ 3 మంత్స్లో సబ్స్క్రైబర్స్ మొత్తం అయిపోయారనమాట. మా పాప వీడియోస్ పెట్టేదాన్ని. సో ఆ ఒక టూ వీడియోస్ మా పాపవి బాగా ట్రెండ్ అయ్యాయి. సో ఆ ట్రెండ్ వల్లనే నాకు ఒక మినిమం 30,000 సబ్స్క్రైబర్స్ వచ్చుంటారు ఆ 2 వీడియోస్కి, షార్ట్స్కి. ఆ 2 షార్ట్స్ అంతే. ఇప్పుడు మనము ఒక 100 షార్ట్స్ పెట్టినామనుకోండి, దాంట్లో ఏదో ఒకటి వైరల్ అయినా మన 100 సబ్స్క్రైబర్స్ అయిపోతారు, మానిటైజేషన్ అయిపోతుంది, అంతా అయిపోతుంది అనమాట. సో ఒకసారి మీరు ట్రై చేయండి, షార్ట్స్ అయితే ఎక్కువ యూజ్ చేయండి. ఇదే నా టిప్ కొత్త యూట్యూబ్ ఛానల్స్కి. అండ్ మీ అందరు సపోర్ట్ కావాలి, నాకు వీడియోస్ కూడా వ్యూస్ రావట్లేదు. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే నేను అలాంటి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నా ఛానల్ ఇక్కడి వరకు రావడానికి కారణం మాత్రం మీరే. అమౌంట్ కూడా వచ్చిందంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను అనమాట. సంతోషం మీకు చెప్తాను ఎంత వచ్చిందో, మీరు చెప్పండి. ఈ పర్స్ ఒకవేళ 1000 రూపీస్ అయితే నేను ఇలాంటి పర్స్ ఒక 9 తీసుకోగలుగుతాను నాకు వచ్చిన అమౌంట్తో. మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో కమెంట్స్ అయితే చేయకండి అమౌంట్ ఇంత వచ్చింది అంత వచ్చిందని. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.